ఐపీఎల్ మెగా వేలంలో ప్లేయర్స్ పై కనక వర్షం కురిసింది. రెండో రోజు కూడా పలువురు ఆటగాళ్లను దక్కించుకునేందుకు కోట్లు కురిపించాయి ఫ్రాంచైజీలు. అయితే మెగా వేలంలో టాప్ పిక్స్ ఎవరు, వారి కోసం ఎంత డబ్బు చెల్లించారో చూద్దాం. అయితే టీమిండియా బౌలర్ హర్షదీప్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అతని కోసం 18 కోట్ల వరకు బిడ్ దాఖలు చేసింది పంజాబ్ కింగ్స్. ఆ టీం టాప్ పిక్స్ లో ఒకటిగా మారాడు హర్షదీప్. లాస్ట్ సీజన్ కూడా పంజాబ్ కే ఆడాడు. ముందుగా రిటైర్ లిస్ట్ లో హర్షదీప్ లేకపోయినా ఆ తర్వాత భారీ ధరకు దక్కించుకుంది పంజాబ్. ఇక 2 కోట్ల బేస్ ప్రైస్ తో యాక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జోస్ బట్లర్ ను ఏకంగా 15,75,00,000కు దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కోసం మొదట పంజాబ్, ఆ తర్వాత లక్నో పోటీకి వచ్చిన గుజరాత్ వెనక్కి తగ్గలేదు. ఇక ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ కోసం కూడా గట్టిగానే పోటీ జరిగింది. ఇతడిని దక్కించుకునేందుకు ఆర్సీబీ చివరి వరకు ప్రయత్నించిన ఆఖర్లో ఢిల్లీ ఏకంగా 11,75,00,000 చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. రబడా కోసం కూడా ఆర్సీబీ గట్టిగానే ప్రయత్నించింది. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సఫారీ బౌలర్ ను చివరకు 10,75,00,000కు దక్కించుకుంది గుజరాత్ టైటన్స్. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ను 7,50,00,000కు దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఇతని కోసం ఢిల్లీ, బెంగళూరు పోటీ పడినా లాభం లేకుండా పోయింది. మణికట్టు మాంత్రికుడు యజువేంద్ర చాహల్ రికార్డు ధరకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. ఇతని కోసం ఏకంగా 18 కోట్లు చెల్లించింది. చివరి వరకు ఎస్ఆర్హెచ్ గట్టి పోటీని ఇచ్చింది. కానీ అంతిమ విజయం మాత్రం పంజాబ్దే. ఇక ఈ మెగా వేలంలో హాట్ ఫేవరెట్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను 14 కోట్లకి దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. మొదట్లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అన్నట్టుగా జరిగిన బెట్టింగ్ ఆ తర్వాత చెన్నై వర్సెస్ ఢిల్లీగా మారింది. చివరకు 14 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతడి కోసం 6,25,00,000 వెచ్చించింది. డేవాన్ కాన్వేను 6,25,00,000కు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ కివీస్ ప్లేయర్ కోసం పంజాబ్, సిఎస్కే సై అంటే సై అన్నట్టుగా బిడ్ దాఖలు చేశాయి. చివరకు పంజాబ్ హ్యాండ్స్ అప్ అనడంతో చెన్నై చెంతకు చేరాడు కాన్వే. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లివింగ్ స్టోన్ దక్కించుకుంది ఆర్సీబీ. చెన్నైకు పోటీగా బిడ్ దాఖలు చేసి 8,75,00,000కు మరించింది. మొదట ఎస్ఆర్హెచ్, ఆ తర్వాత డీసీ పోటీకి వచ్చినా వెనక్కి తగ్గలేదు ఆర్సీబీ. 2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన మొహమ్మద్ షమీని 10 కోట్లకు దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. షమీ కోసం చెన్నై, లక్నో, కోల్కతా పోటీ పడ్డాయి. గతంలో ఆర్సీబీ హాట్ ఫేవరెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ ను దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్. 12,25,00,000 వెచ్చించి మరీ అతడిని దక్కించుకుంది. ఆర్సీబీ కనీసం బిడ్ లో కూడా పాల్గొనకపోవడం కాస్త షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. వెంకటేష్ అయ్యర్ లాస్ట్ సీజన్లో ఈ ప్లేయర్ కోసం బెంగళూరు, కోల్కతా సై అంటే సై అన్నాయి. ఆర్సీబీ ఏకంగా 23,50,00,000 వరకు బిడ్ దాఖలు చేసింది. కానీ కోల్కతా ఏకంగా 23,75,00,000 బిడ్ దాఖలు చేయడంతో నైట్ రైడర్స్ టీంలో చేరిపోయాడు వెంకటేష్ అయ్యర్. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ స్టోయినిస్ ని 11 కోట్లకు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. ఇతడిని దక్కించుకునేందుకు కూడా ఆర్సీబీ పోటీ పడిన పంజాబ్ ముందు నిలబలేకపోయింది. ఈసారి మెగా వేలంలో హాట్ ఫేవరెట్ శ్రేయస్ అయ్యర్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏకంగా 26,75,00,000కు దక్కించుకుంది పంజాబ్ కింగ్స్. అయ్యర్ కోసం పంజాబ్, ఢిల్లీ గట్టిగానే ప్రయత్నించాయి. దీంతో అతని విలువ అంతకంతకు పెరిగిపోయింది. రిషబ్ పంత్ ఇప్పుడు ఈ పేరు ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోతుంది.
పంత్ విలువ నా భూతో అన్నట్టుగా ఉంది. రికార్డు స్థాయిలో ఏకంగా 27 కోట్లను చెల్లించింది లక్నో సూపర్ జైంట్స్. పంత్ కోసం యాక్షన్ జరిగే సమయంలో కొన్ని డ్రామాటిక్ సిచ్యువేషన్స్ నెలకొన్నాయని చెప్పాలి. 20,75,00,000 వద్ద డీసీఆర్టీఎం ఉపయోగించగా లక్నో ఏకంగా 27 కోట్లను ప్రకటించి అందరినీ షాక్ గురిచేసింది. ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ ఫిలిప్ స్టాల్ కు 11,50,00,000తో వెల్కమ్ చెప్పింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ సీజన్ లో దుమ్మురేపాడో సాల్, మరి ఈసారి ఎలా రాణిస్తాడో చూడాలి. ఈశాన్ కిషన్ కోసం ఏకంగా 11,25,00,000ను చెల్లించింది ఎస్ఆర్హెచ్. ఈ ఎమర్జింగ్ ప్లేయర్ ఇప్పటికే టీమిండియా తరపున తన సత్తా చాటాడు. ఇప్పుడు హైదరాబాద్ టీంలో ఎలాంటి వండర్స్ చేస్తాడో చూడాలి. ఇక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన జితేష్ శర్మను 11 కోట్లు వెచ్చించి దక్కించుకుంది ఆర్సీబీ. లాస్ట్ సీజన్లో పంజాబ్ తరపున ఆడాడు జితేష్ శర్మ. 7 కోట్ల వద్ద ఆర్టీఎంను ఉపయోగించగా ఏకంగా 4 కోట్లు అధికంగా చెల్లించి దక్కించుకుంది ఆర్సీబీ. ఆస్ట్రేలియా బౌలర్ అయిన హెజిల్వుడ్ ను కూడా 12,50,00,000కు దక్కించుకుంది ఆర్సీబీ. చివరి వరకు ముంబై ఇండియన్స్ గట్టిగానే పోరాడినా ఆర్సీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ ఆర్చర్ను 12,50,00,000కు దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. ఇతడి కోసం ముంబై ఇండియన్స్ గట్టిగానే పోరాడింది. ఫాస్ట్ బౌలర్ నటరాజన్ 10,75,00,000కు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున బరిలోకి దిగిన ఈ ప్లేయర్ ఇప్పుడు క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిపోతున్నాడు. ఇక అశ్విన్ కు వయసు పెరుగుతున్నా అతడి ఆటలో పసు తగ్గలేదు. అతని విలువ కూడా తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున మరోసారి బరిలోకి దిగబోతున్నాడు అశ్విన్. అతడి కోసం 9,75,00,000 చెల్లించింది సిఎస్కే. అఫ్ఘాన్ ప్లేయర్ నూర్ అహ్మద్ కు రికార్డు స్థాయిలో ధర చెల్లించింది చెన్నై సూపర్ కింగ్స్. ఏకంగా 10 కోట్లు చెల్లించింది చెన్నై. దీపక్ చాహర్ కు అనూహ్యంగా 9,25,00,000 చెల్లించింది ముంబై ఇండియన్స్. లాస్ట్ సీజన్ లో చెన్నై తరపున ఆడిన ఈ ప్లేయర్ కు ఈసారి ముంబై ఇండియన్స్ వెల్కమ్ చెప్పింది. టీమిండియా ఎమర్జింగ్ బౌలర్ ఆకాష్ దీప్ కు 8 కోట్లు వెచ్చించి దక్కించుకుంది లక్నో సూపర్ జైంట్స్. మొత్తానికైతే వేల ముగిసింది. ఇక రాబోయే క్రికెట్ పండుగ కోసం వెయిట్ చేస్తున్నారు ఐపీఎల్ అభిమానులు.